హై వ్యూవర్స్, నా దగ్గర ఇంట్రెస్టింగ్ కేస్ వచ్చింది ఈరోజు. దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఒక పేషెంట్ ఉన్నారు. యూజువల్లీ ఏందంటే ఆయన ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ 44 ఇయర్స్. ఈ 44 ఇయర్స్‌లో ఆయనకు 18 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక అబ్బాయి. ఇప్పుడేందంటే ప్రాబ్లమ్ ఏందంటే ఆయనకు ఎప్పుడైనా సరే ఎవరైనా లేడీస్‌తో మాట్లాడితే ఏదైనా చేస్తే ఆయనకు ఒక రకమైన డ్రాప్స్ అంటే వెళ్ళిపోతున్నాయన్నమాట. అంటే ఈ డ్రాప్స్ ఏదైతే వెళ్ళిపోతున్నాయి గదా! ఆ డ్రాప్స్ వలన ఏందంటే ఆయనకు ఒక రకమైన ఎనర్జీ లాస్ అయినట్టు సైకలాజికల్లీ చాలా సఫర్ అవుతున్నారాయన. అయితే ఇప్పుడు ఆయనతో నేను ఏం చెప్పానంటే, ఓకే వ్యూవర్స్, ఇప్పుడు ఒక కాల్ వచ్చింది. మనం మాట్లాడదాము. మీరు వినండి. హలో. హాయ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నేను డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ మాట్లాడుతున్నారు. మీరు Yes, sir. యూఎస్ నుంచి కదండి? అవునండి. అంటే ఏజ్ 29 ఇయర్స్. ఓకే. నేను కొంచెం చెప్పేస్తాను. Yeah. మీ వెయిట్ 71 కేజీస్, Yes, sir. 5.9 హైట్. ఓకే. ఇప్పుడు అన్‌మ్యారీడ్ Yeah. అనమాట. అది అంటే కొంచెము హస్తప్రయోగం అలవాటు ఉంది మీకు. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, 6 మంత్స్ నుంచి అంటే మీరు ఏం గమనిస్తున్నారంటే మీ సైజ్ తక్కువైపోయింది. ఇంకా వీర్యం వెళ్ళిపోతుందని తొందరగా అని మీ కంప్లెయింట్స్. Yeah. అవుతుంది. మీరు వెంటనే మంచిగా చెప్పండి సార్ నాకు వివరంగా. yeah, I don't know what happens 6 months onwards. Like ఏమవుతుందంటే ఇంటర్ కోర్స్ స్టార్ట్ అవ్వగానే ఒక 2 టైమ్స్ లోపలికెళ్ళి బయటకి రాగానే పడిపోతుంది. వెంటనే మళ్ళీ మెత్తబడిపోతుంది. అంటే ఇంటర్‌కోర్స్ చేసినప్పుడు తొందరగా వీర్యం వెళ్ళిపోతుంది. ఇంకా మెత్తగా పడిపోతుంది వెంటనే. Yeah. ఓకే. ఇంకా వాట్ ఎల్స్? ఇంకా అంతేనండి. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు హౌ ఫ్రీక్వెంట్‌లీ మీరు కలుస్తారు? అంటే ఇంటర్‌కోర్స్ చేస్తారు చెప్పగలుగుతారా? వీక్లీ 3 టైమ్స్ అలా వెళ్తామండి. అచ్చా! వీక్లీ 3 టైమ్స్. ఓకే. Yeah. హస్తప్రయోగం ఎప్పుడు చేస్తారు? నేను 6 మంత్స్ నుంచి చేయట్లేదండి ఇప్పుడు. వెరీ నైస్. Yeah. నా వీడియోస్ ఎప్పుడు చూసారండి యూఎస్‌లో మీరు? అంటే నేను ఆల్రెడీ 20 డేస్ బ్యాక్ నేను ఇన్‌స్టాలో చూసాను. ఇన్‌స్టాలో మెసేజ్ చేశానండి. ఓకే. ఓకే. ఆహాహా! ఇన్‌స్టాలో రిప్లై రాలేదు. లాస్ట్ నైట్ నేను అపాయింట్‌మెంట్ తీసుకోనికి మనీ పే చేసి తీసుకున్నాను. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ. ఇదేంటంటే యూజువల్లీ ఇది ఎవరికైనా అవుతది. 29 ఇయర్స్ ఐ థింక్ యూ షుడ్ గో ఫర్ మ్యారేజ్. ఎనీహౌ అందరికీ వేరే వేరే ఇష్యూస్ ఉంటాయి. అబోవ్ 30 అంటే 30, 32, 35 అంటే లేట్ మ్యారేజెస్‌కెళ్ళిపోతుందది. యూజువల్లీ 28 మీద పీక్ పైన ఉంటాయి టెస్టోస్టెరాన్ లెవెల్స్. సో, యూ గాట్ మై పాయింట్. యూజువల్లీ యాహ్! యాహ్! అదేంటి నేచురల్ వేలో ఒకవేళ ఇఫ్ యూ డిశ్చార్జ్ దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అండ్ వన్స్ యూ యాహ్! హ్యావ్ ఎన్ హ్యాబిట్ ఆఫ్ హస్తప్రయోగం చేసే అలవాటు ఉంటే అది అక్కడ మైండ్‌లో సెట్ అవుతది. అదే అక్కడే రిఫ్లెక్ట్ అవుతదనమాట. అందుకే ఏంటంటే మీకు హస్తప్రయోగం చేయడంలో మీ మైండ్ రిఫ్లెక్స్‌లో మీ మైండ్ టైమింగ్ ఏం సెట్ అయిపోద్దో అదే మీరు వెళ్ళినప్పుడు అది అయిపోతుంది. యూజువల్లీ హస్తప్రయోగం చేసినప్పుడు అయితే మనం ఎక్కువ టైం తీసుకోం కదండీ! యాహ్! 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 సో, దట్ విల్ డెఫినెట్‌లీ ఎఫెక్ట్ యువర్ టైమింగ్ ఇన్ రొటీన్ ఎప్పుడైతే మీరు కలుస్తారో అట్లనమాట. ఓకే. ఈ రాబోయే రోజుల్లో మీరు కొంచెం ఛానెల్ ఫాలో అవ్వండి. నాది డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ అఫీషియల్. అందులో చాలా ఉన్నాయి. యాహ్! అంటే హస్తప్రయోగం చేయడం వలన మనకు లాభాలేంటి, నష్టాలేంటి అండ్ చాలామంది కష్టపడుతూ ఉంటారు. ఇంకేందంటే అది చేయడం వలన కూడా మీకు వీర్యం వెళ్ళిపోతుంది. ఇది చేయడం వలన కూడా వీర్యం వెళ్తుంది. కానీ మీకు ఈ నేచురల్ ఏదైతే వస్తుందో దాంతో ఎనర్జీ కూడా వస్తుంది మీకు. అక్కడ మీ ఎనర్జీ రాదు. మీకు అక్కడ ఎనర్జీ లాస్ అవుతుంది. యూ ఆర్ గెట్టింగ్ మై పాయింట్. హస్తప్రయోగం యాహ్! చేయడం వలన మీకు వీర్యం వెళ్తుంది. ఓకే. అక్కడ కూడా కొంచెం ఆర్గాజం వస్తది. కానీ అక్కడ నష్టాలుంటాయి. అక్కడ డ్యామేజ్ అయితాయి నర్వ్స్ అది ఇది. ఇక్కడ మీరు ఒకవేళ కలిస్తే మీరు ఇక్కడ ఎజాక్యులేట్ చేస్తే ఇక్కడ ఆర్గానిజం వస్తే ఇక్కడ కూడా వీర్యం వెళ్తుంది. కానీ ఇక్కడ మీకు మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. మీ హెల్తీ అవుతారు మీరు. మీరు ఇంకా అంటే గ్లో అవుతారు. మీరు డిఫరెన్స్ చూడండి దీంట్లో. సో, బెటర్ టు ఆప్ట్ ఫర్ నేచురల్ సెక్స్. ఓకే. సో, మెడిసిన్స్ గురించి అంత డీటెయిల్స్ మా అసిస్టెంట్ చెప్తారు. నేను చెప్తాను. మీకు మెడిసిన్స్ వచ్చేస్తాయి. ఓకే. యూఎస్‌లో ఎక్కడున్నారో మీ అడ్రెస్ అంతా పెట్టేయండి.
డోంట్ వరీ ఓకే. అబౌట్ టైమింగ్ అండ్ ఆల్. ఈ టైమింగ్ ఇంక్రీజ్ అయ్యి డెఫినెట్లీ మీది ఇప్పుడైతే ఐ డోంట్ నో ఇప్పుడు ఎంత టైంలో మీరు అంటే వీర్యం వెళ్ళిపోతుంది చెప్పగలుగుతారా టైమింగ్? 30 సెకండ్స్. 30 సెకండ్స్ ఇస్ వెరీ వెరీ మినిమల్ అనమాట. అంత ఉండకూడదు. నార్మల్లీ ఏంటంటే 5-7 మినిమమ్ ఉండాలి. ఐ థింక్ యూ నో దట్. నా వీడియోస్ చూసారు కదా మీరు. అందులో క్లియర్‌లీ మెన్షన్ నేను చేస్తున్నాను. రోజు చూస్తానండి. అందుకనే తీసుకున్నాను. ఓకే. ఓకే. థ్యాంక్ యూ అండి. ఇంకా వివరంగా చాలా చెప్తానండి. ఐ హోప్ మన కన్వర్జేషన్ కూడా చాలామంది వింటారు అండ్ దే విల్ ఆల్సో గెట్ బెనిఫిటెడ్. ఎనీహౌ టు బీ ఫ్రాంక్ ఎప్పుడైనా సరే వీ డోంట్ రివీల్ ఎనీబడీస్ నేమ్ అండ్ ఆల్. బికాజ్ ఓకే. ఏంటంటే మనకు ఎప్పుడైనా మనం ఏ పని చేసినా గానీ కొంతమందికి హెల్ప్ అయ్యేటట్టు చూస్తే మనకు కూడా చాలా తొందరగా అయిపోతుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. నేను మెడిసిన్స్ థ్యాంక్ మీకు యూ సార్. పంపిస్తాను సార్. మీరు డెఫినెట్‌లీ యూజ్ ఓకే. చేయండి. రెస్పాన్స్ ఎలా ఉందో మళ్ళీ చెప్పండి మీకు. ఓకేనా సార్? థ్యాంక్ యూ సార్. అంత డెఫినెట్లీ. డీటెయిల్స్. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ టు యూ. బాయ్. బాయ్. సీ యూ. థ్యాంక్ యూ. సీ యూ.